హలో మిత్రమా, నమస్తే. మన మహబూబ్ నగర్ నుంచి 12 జ్యోతిర్లింగ ట్రిప్లో ఈరోజు డే 13 అనమాట. డే 13 అయితే నేను మంచిగా ప్యాక్ చేసుకొని పెట్రోల్ బంక్ నుంచి అయితే బయలుదేరిపోయినా. పెట్రోల్ బంక్లో ఎక్కడ స్టే చేశాను అది కూడా నెక్స్ట్ క్లిప్లో పెడతా. సాంగ్ అయితే మంచిగా ఉంది. ఈరోజు హెల్త్ కూడా కొంచెం క్యూర్ అయింది, ఫుడ్ కూడా కొంచెం బాగానే పడుతుంది. మంచిగా తునిగా సాంగ్ వేసుకొని బయలుదేరుతున్నా. మన సిరి అయితే ఫుల్ హ్యాపీ అనమాట. టిబర్ ఫ్లాగ్స్ అయితే వేసేసా. ఇంక మనకి ఏ అడ్డు లేదు, వెళ్ళిపోదాం. సక్సెస్ఫుల్గా రైడ్ అయితే కంప్లీట్ చేద్దాం. ఈరోజు దాదాపు ఒక 50-60 కిలోమీటర్స్ అయితే వెళ్తే ఎక్కువైతే వెళ్ళాను. నైట్ అయితే ఇక్కడే ఉన్నాం పెట్రోల్ పంప్లో. సిరిని అయితే ప్యాక్ చేసుకున్నా, బయలుదేరిన. ఇంకా అన్న వాళ్ళు కూడా అక్కడ పని చేసుకుంటున్నారు. నేనైతే బయలుదేరిపోతాను మ్యాక్సిమం. ఇప్పుడైతే ఒక 60-70 కిలోమీటర్స్ వరకు వెళ్ళి అక్కడైతే రెస్ట్ తీసుకుంటా. అలాగైతే ఈరోజు అయితే గడిచిపోయింది. నిన్న మ్యాక్సిమం బాగానే ఉండింది. నాకు కొంచెం ఫీవర్గా ఉండిందని చెప్పాను కదా, స్టమక్ పెయిన్ కూడా ఉండిందని చెప్పాను కదా. టాబ్లెట్స్ అయితే వేసుకున్నాను. మొత్తం అయితే ఇప్పుడు కొంచెం సెట్ అయిపోయింది. ఈరోజైతే శ్రీకాకుళం దగ్గర వరకు తక్కువ కిలోమీటర్స్ చేద్దాం అనుకుంటున్నా. హెల్త్ కొంచెం సహకరిస్తలేదు కాబట్టి ఇంకా కొంచెం హెల్త్ సెట్ అయిన తర్వాత కొంచెం ముందెళ్ళిపోతాం. కొన్ని ఎక్కువ కిలోమీటర్లు అయితే రైడ్ చేస్తా హెల్త్ సెట్ అయిన తర్వాత. ఎందుకంటే మన టార్గెట్లు వచ్చేసి కొంచెం లాంగ్ ఉన్నాయి. టైం చాలా లేట్ అయిపోతుంది. తొందరగా ఎంతసేపు సైకిల్ దొక్కుతున్నా నాకేం కనిపించలేదు. కొత్త విషయం అనుకున్నా, కనిపించింది. ఈ కాలంలో కూడా ఇంకా ఇలా మోస్తున్నారు నీళ్ళు. తాత ఏంటివి అవి? కుడతా? అయితే షాక్ అయినా మ్యాక్సిమం దాన్ని చూసి. యాక్చువల్గా వాటర్ అనుకున్నా, వాటర్ కాదంట. అది వచ్చేసి కుడితంట, పశువుల కోసం తీసుకెళ్తున్నాడంట కుడితి. కానీ ఈ కాలంలో కూడా అట్లా తీసుకుపోవడం అనేది గ్రేటే. ఇంకా పాత పద్ధతులు అనేటివి బతికే ఉన్నాయి, ఇంకా పోలేవు అనమాట. కానీ పాత పద్ధతుల్లో చాలా అంటే చాలా మీనింగ్ ఉంటుంది. ఇంకొకటి అవి చేయడం వల్ల మనకు కూడా ఈ కొన్ని రోగాలు అనేటివి రాకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది. చిలకపాలెం దగ్గర చిన్న సైకిల్కి స్క్రూలు వేపిద్దామని చెప్పేసి ఆగానమాట. ఇక్కడ నాకైతే ఒక మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. మన సేవ్ ఫార్మర్స్ అన్న మోటివేషన్కి అన్న అయితే మాట్లాడుతున్నాడు. మెయిన్గా ఈ రైతులు పంట పండించకుండా వదిలేసి పోవడానికి కారణం ఏంటంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ ఒకటి, ఇంకోటి ఏంటన్నా విత్తనాలు సరిగా రావడం లేదు, సరైన ప్రాఫిట్ ధర లేదు, గిట్టుబాటు ధర పండించే రైతు గిట్టుబాటు ధర. మనం చేసేది కూడా దానికోసమే. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన, మెయిన్గా రైతుకు కావాల్సింది రెండు: సరైన గిట్టుబాటు ధర, సరైన విత్తనాలు. 100% మంచి విత్తనాలు ఇస్తే ఖచ్చితంగా రైతు పండిస్తాడు. అండ్ తనకు నచ్చిన రేటుతో నమ్ముకునే అవకాశం ఇస్తే అది కూడా ప్రతి ఒక్క రైతుకు మనం మేలు చేసినట్టే అవుతుంది. అదే అన్న అయితే చెప్తున్నాడు. శ్రీమన్నారాయణ అన్న పేరు వచ్చేసి. తర్వాత మరి ఊరికి అన్నం ఉండదు. జాగ్రత్తగా అందరూ ఆలోచించుకోండి. ఎందుకైనా మంచి చెప్తాను. అందరూ టెక్నాలజీ అంటారు. టెక్నాలజీ ఇక ముందు తిండి కోసం ఆలోచించు. నీ మనవడు ఏంటంటే నువ్వు ఆలోచించు. అది ఆలోచించక చాలు. అర్థమైందా? మనవలు ఏంటంటే ఆలోచించు. కొడుకు కాదు, నీ మనవడు ఏంటంటే ఆలోచించు. నువ్వు కొడుకుని కాసేసి ఒక 20 కోట్లు 30 కోట్లు ఇస్తావు. ప్రయోజనం ఏముంది? భోజనం ఎక్కడ దొరుకుతుంది? డబ్బు తింట కదా వాడు, నీ బిల్డింగ్ తింట కదా వాడు. తిండి కావాలి, ఎక్కడ ఉంది? అదనమాట రైతుల ఆవేదన అయితే ఇట్లుందన్నమాట. అన్ననే మన సైకిల్ వర్క్ చేసింది అదనమాట. ఓకే, సేవ్ ఫార్మర్స్ అని పెట్టుకున్నావు కదా. ఆ సేవ్ ఫార్మర్స్ ఖచ్చితంగా రైతులకి ఒక గిట్టుబాటు ధర రావాలి. అండ్ వాళ్ళు పండించింది, వాళ్ళ పండించిన దానికి, వాళ్ళ కష్టానికి ప్రతి ఒక్కదానికి సరైన రేట్ రావాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారంట. సేమ్ నా మోటివ్ ఏంటో వాళ్ళ మోటివ్ కూడా అదే అన్నమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి న్యాయం అయితే జరుగుతుందని అనుకుంటున్నా.
శ్రీకాకుళంలో అయితే మనం నార్మల్గా దారిలో వస్తుంటే కాలేజ్ అయితే ఉండిందనమాట. అక్కడైతే ఆగినాం. ప్రతి ఒక్కరి మ్యాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళ దాంట్లో ఒక 65-70% మొత్తం ఫార్మింగ్ ఫ్యామిలీస్ అనమాట. ఫార్మింగ్ ఫ్యామిలీసే మొత్తం వాళ్ళు ఇంటర్మీడియట్ అయితే చదువుతున్నారు. వాళ్ళకైతే మనం మోటివ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసాం అనమాట. బాగానే అర్థమైందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళు కూడా ఒక ముందడు కాబట్టి వాళ్ళతోనే స్టార్ట్ చేద్దాం మనమైతే. సేవ్ ట్రీస్ సేవ్ ఫార్మర్స్ అని చెప్పేసి. Save trees, save farmers. సేవ్ ట్రీస్ సేవ్ Save trees, save farmers. Okay, done. ఏ కాలేజ్ మీరు? Sri Venkateswara. శ్రీ వెంకటేశ్వర కాలేజ్ అంటే వీళ్ళంతా మొత్తం ఇంటర్మీడియట్ అయితే చదువుతున్నారు. భావి తరాల భవిష్యత్ అనమాట వీళ్ళంతా. శ్రీకాకుళంలో అయితే మ్యాక్సిమం పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. ఏంటంటే కాలేజ్ పీపుల్స్తో, లోకల్స్తో నాకు ఎందుకు ఈరోజు బాగా హ్యాపీగా ఉండింది. ఐఎమ్ సో హ్యాపీ టుడే. ఎందుకంటే మన మోటివ్కి రెస్పెక్ట్ ఇచ్చి చాలామంది అయితే మనతో ఇంటరాక్ట్ అయ్యారు. నేను నార్మల్గా ఫార్మర్స్ తోటి ఇంటరాక్ట్ అవుతాము అలా అని చెప్పేసి అనుకున్నా. కానీ ఫార్మర్స్తో కంటే ఇంకా లోకల్స్తో కానీ దారిలో వెళ్ళే వాళ్ళతో కానీ మనకి ఏంటంటే అవేర్నెస్ ఇంకా కొంచెం పెరిగే అవకాశం అయితే ఇంకెక్కువ ఉన్నదన్నమాట. ఇప్పుడు మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇదనమాట. కనిపించిన ప్రతి ఒక్కరికి సేవ్ ట్రీస్ సేవ్ ఫార్మర్స్ అంతే. ఈరోజు అయితే ఫుల్ హ్యాపీ. నాకు వీడియో కవరేజ్ దొరకలేదని చెప్పేసి కొంచెం నర్వస్ ఉన్నా మార్నింగ్ నుంచి. కానీ పర్లేదు, బాగుంది. ఎందుకంటే మనం చేసే రైడ్కి ఒక గుర్తింపు వచ్చినప్పుడే కదా మనకు హ్యాపీనెస్ వచ్చేది. అంతే, ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళతో అయితే ఇంటరాక్టింగ్ అంటే అయిపోయింది. ఇప్పుడు శ్రీకాకుళంలో ఫేమస్ టెంపుల్ అయితే ఒకటి ఉండిందనమాట. ఇంత హ్యాపీనెస్తో నేను బాగా ఉప్పొంగిపోతున్నా. అండ్ సూర్యదేవుని టెంపుల్ వచ్చేసి ఇక్కడ ఉందన్నమాట. శ్రీకాకుళంలో వచ్చేసి ఫేమస్ అదే అనమాట. ఇంకోటి ఏంటంటే నాకు లోకల్స్ చెప్పింది ఏంటంటే మ్యాక్సిమం ఇది ఒకటే టెంపుల్ ఉంది, ఇంకా లేదు అని చెప్పేసి అంటున్నారు. కానీ నాకైతే తెలియదు ఉందో లేదో అని చెప్పేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత దాని స్టోరీ అంతా చూసుకొని కొంచెం చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాదాపు 900 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత నాకు ఒక మంచి విశిష్ట కలిగిన అండ్ పురాతనమైన దేవతలు కూడా ఇక్కడికి వచ్చిన సందర్భం ఉన్న స్థల పురాణాన్ని కలిగిన టెంపుల్కి అయితే వచ్చిన అనమాట. శ్రీకాకుళంలో ఉంది ఇది. సూర్యదేవుని టెంపుల్ అనమాట. ఇది సన్ గాడ్ టెంపుల్ అని కూడా అంటారు. మ్యాక్సిమం సూర్యనారాయణుడి టెంపుల్. ఈ టెంపుల్స్ వచ్చేసి అంటే ఇంత విశిష్టత కలిగిన టెంపుల్స్ వచ్చేసి ఒకటి ఒడిశాలో ఉంది అండ్ ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే సంవత్సరంలో 2 సార్లు ఆ సూర్య భగవానుడు డైరెక్ట్ కిరణాలు అనేటివి గుడి లోపల ఉన్న మెయిన్ విగ్రహం మీద అయితే పడతాయి అన్నమాట. నార్మల్గా ఇప్పుడు మన అయోధ్యలో ఎలాగైతే బాలరాముడి మీద సూర్యకిరణాలు పడే టెక్నాలజీ ఇప్పుడు ఏదైతే పెట్టిర్రో అది కొన్ని వందల ఏండ్ల కిందనే ఇక్కడైతే నిర్మించడం జరిగింది. దీనికి ఒక స్టోరీ ఏంటంటే మెయిన్గా అప్పుడు రాజుల కాలంలో అప్పుడున్న అదేంటి యుద్ధాల సమయంలో చాలా యుద్ధాలు అయితే జరిగాయి. తర్వాత కొంతమంది దండయాత్ర అయితే చేయడం జరిగింది. ఇక్కడున్న ఒక గుడికి సంబంధించిన ఆయన ఎవరో తెలియదు అనమాట. ఆయన పేరు అయితే తెలియదు మనకి. ఆయన అయితే ఒక రాజు, ఇక్కడ పరిపాలిస్తున్న ఒక రాజు అయితే ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి ఒక బావిలో అయితే పడేశాడనమాట. ఎందుకంటే ఆ విగ్రహం అన్న సంరక్షించుకోవాలన్న ఉద్దేశంతో హిందూ దేవాలయాలన్నీ కూల్చేసే టైంలో, ఆ యుద్ధాలు జరిగే టైంలో ఈ విశిష్టత కలిగిన దేవుణ్ణి కూడా నాశనం చేస్తారని అండ్ గుడిని కూడా నాశనం చేస్తారన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రాంతానికి పరిపాలించే రాజు ఆయన ఏం చేస్తాడంటే ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి బావిలో అయితే పడేస్తాడనమాట. ఆ విగ్రహాన్ని అన్న కాపాడుకుందాం, టెంపుల్ పోతే పోయింది అని చెప్పేసి. 1500 సంవత్సరాల ముందైతే
ఇంకొక రాజు ఆ విగ్రహాన్ని అయితే వెతకడం జరిగింది. వెతికిన తర్వాత దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ గుడిలో ప్రతిష్ఠించి కొత్త టెంపుల్ని అయితే మళ్ళీ ప్రతిష్టాపించడం జరిగింది. వీళ్ళు ఏంటంటే మెయిన్గా ఇక్కడున్న టెంపుల్స్లలో 2 టెంపుల్స్ మన ఇండియాలో సూర్య భగవాన్ టెంపుల్స్ వచ్చేసి 2 ఉన్నాయన్నమాట. పెద్ద టెంపుల్స్ అండ్ విశిష్టత కలిగిన టెంపుల్స్. మన పాండవులు కూడా ఇక్కడికైతే రావడం అయితే జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు అయితే. అండ్ కృష్ణుడు వీళ్ళు కూడా ఇక్కడికి ఈ ఏరియాలో అయితే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు, ఇక్కడ దర్శనం చేసుకున్నారు. అంటే ఈ సూర్య భగవానుడి ప్రతిష్టాపనలో వాళ్ళు కూడా పాల్గొన్నారు అని చెప్పేసి అయితే కొన్ని స్టోరీస్ అయితే చిన్న చిన్న స్టోరీస్ ఇక్కడున్న పక్కనున్న వాళ్ళు అయితే చెప్పారు. ఏదైతే నేను ఒక మంచి కలిగిన టెంపుల్కి అయితే ఈరోజు వచ్చినాం. బట్ ఐఎమ్ హ్యాపీ, ఫుల్ హ్యాపీ. దీని గురించి ఇంకా కొంచెం స్టోరీ అయితే నేను కవర్ చేసి కొంచెం లాస్ట్లో అయితే మీకు కొన్ని పిక్స్ లాంటివి అయితే పెడతానమాట. ఓపిక ఉన్న వాళ్ళు చదువుకోండి. టెంపుల్కి అయితే వచ్చి దర్శనం అయితే వేసుకున్నాం అనమాట. మనకైతే ఈ టెంపుల్ గురించి అంత ఏమీ తెలీదు. ఇక్కడైతే ఒక నార్మల్గా కొబ్బరికాయలు అట్లా అమ్ముతుంది ఒక అవ్వ దగ్గర అయితే టెంపుల్ గురించి కొంచెం స్టోరీ అయితే తెలుసుకుందాం. చెప్ప మా అమ్మమ్మ తెలుసు. మా అమ్మమ్మ నుంచి గుడి, వాళ్ళ అమ్మ నుంచి గుడి ఉందంట. మేము చిన్నపిల్లప్పుడు నుంచి గుడి. అప్పుడు ఇంత ఇంపూర్ లేదు. ఈ శంకర్ బాబు నుంచి ఇంపూర్ గుడి అయింది. ఆరోగ్య దేవుడు సూర్య భగవానుడు. 2 కళ్ళు. అప్పుడు నా చిన్నతనం పొలం బంగారం 100 రూపాయలు. అప్పటి నుంచి స్టార్ట్ కళ్ళు. అంటే కళ్ళు వేస్తే కళ్ళకి మంచిది, బాడీ శరీరాన్ని మంచి. బాడీలో లేదండి ఆరోగ్య బొమ్మలు. వెండి ఉంటే నకిలీ ఉంటాయి. వెండివి చేయిస్తాం, నకిలీవి చేయిస్తాం. ఆరోగ్య దేవుడు స్వామి. ఈ టెంపుల్కి సంబంధించిన అంటే ఇది టెంపుల్ కట్టిన రాజుల పేర్లు ఏమన్నా తెలుసా? నాకు తెలియదు బాబు. తెలియదు. అంటే ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది టెంపుల్? కొన్ని లక్షల సంవత్సరాలు చేసిన ఇక్కడ సారాకోట దగ్గర వరద బాబ్జీ గారు అని 80% స్వామికి ఆయనే డెవలప్మెంట్ చేశారు. సిగ్గు ఆయనే కట్టారు, గుడికి ఆయనే కట్టారు. 20% భక్తుల విరాళాలు, 80% స్వామికి డెవలప్మెంట్ చేసిన ఆయన. మన ఇతను వరద బాబ్జీ గారు అని సారాకోటలో. వరద బాబ్జీ తెలంగాణ. అంటే నార్మల్గా టెంపుల్స్ విజిట్ చేస్తుంటాను. 12 జ్యోతిర్లింగ, మహబూబ్ నగర్ టు 12 జ్యోతిర్లింగా బయలుదేరుతున్నాను. అట్లా మధ్యలో కలిసి టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకుంటూ వెళ్తున్నాను. స్వామి ఇక్కడ పుట్టాడు. అవును. అతనికి ప్రతిష్ఠ చేసినాడు ఇతను. ఎవరు? ఇంద్రుడు. ఇక్కడ చెరువు ఉంది. ఆ చెరువులో ఆ ఇంద్రుడికి స్వామి కళ్ళకు వచ్చి చెప్పారు, నా ప్రతిమము ఇక్కడ ఉంది, నువ్వు తవ్వి నాకు అక్కడ ప్రతిష్ఠ చెయ్యి, నీకు ఆరోగ్యాలు ఉంటాయని స్వామి చెప్పాడు. అప్పుడు ఆయన ఇంద్రుడు ఆయన స్వహస్తాలతో స్వామి తాలూకా విగ్రహం అని ఆయన అక్కడ ప్రతిష్ఠ చేశాడు. ఇంద్రుడు 500 సంవత్సరంలో. 500 సంవత్సరాలు, ఎన్నో లక్షల సంవత్సరాల కిందట ఉంది. మనకు తెలిసింది 500 సంవత్సరంలో. మా తాతల ముత్తాతలకి అంతకు ముందు, సృష్టి పుట్టక ముందు నుంచి ఉంది స్వామి తాలూకా గుడి. అప్పుడు అంత డెవలప్మెంట్ లేదు. అలాగా క్రమేపీ చాలా అలాగా 80% ఈయన డెవలప్మెంట్ చేశారండి. అంటే సారాకోట. కొన్ని 16వ శతాబ్దంలో ముస్లిం రాజులు కొంతమంది వచ్చి దండయాత్ర చేయడం వల్ల గుడి దండయాత్ర చేయలేదు, శ్రీకూరం మీద దండయాత్ర చేశారు. శ్రీకూరం మీద దండయాత్ర ఇక్కడైతే ఆ తాలూకా అచ్చులు ఆ గోడల మీద ఉన్నాయి, బాంబులతోటి గన్నంతోటి కాల్చారు. దాంతో హోల్స్ ఉన్నాయి. మీరు శ్రీకూరం వెళ్ళారా? రేపు తెల్లారు వెళ్ళండి. దాని ఉన్నాయి. అది కూల్చడానికి అప్పుడు రాజులు ఔరంగజేబు తెలిసిన చదువుకున్నారు కదా, ఔరంగజేబు ఆయన తాలూకా మనుషులు ఎవరో పూల తీయడానికి వచ్చారు. అయితే ఈ టెంపుల్ అయితే ఎవరు డ్యామేజ్ చేయలేరు ఇంతవరకు. ఈ టెంపుల్ మీద ఎవరు చేయలేదు. ఓకే. దాని మీద అప్పుడు ఎప్పుడు ఎవరు ఆ గుడిని ధ్వంసం చేయడానికి చూశారు. శ్రీకూర్మ నాథుడు అంటే విష్ణుమూర్తి. లక్ష్మీ అమ్మవారు, విష్ణుమూర్తి. అయితే ఈ టెంపుల్ అయితే డ్యామేజ్ చేయలేదు. ఇంద్ర పుష్కరిణి. ఇంద్రుడు ప్రతిష్ఠ చేశాడు కాబట్టి ఆ చెరువుని ఇంద్ర పుష్కరిణి పేరు పెట్టారు. ఆయన పేరు పెట్టారు ఈ చెరువుకి. అది శ్రీకూర్మం చెరువు పేరు శ్వేత పుష్కరిణి. విష్ణుమూర్తి తన సుదర్శన చక్రం తోటి ఆ చెరువు దగ్గర. ఇంకొకటి స్టోరీ ఏంటంటే బలరాముడు ఇక్కడికి వచ్చినట్టు ఆయన నాగలతోటి ఒరిస్సా నుంచి వచ్చి అలాగే ఆంధ్రాకి వచ్చి ఆ నాగలతోటి
ఇది సృష్టించాడు. అదే మన నాగవల్లి రివర్, నాగవల్లి రివర్. ఓకే. 5 లింగాలను ప్రతిష్ఠ చేశాడు. కోటేశ్వర స్వామి గుడి నది పక్కన అక్కడికి ఆ లింగాలు ప్రతిష్ఠ చేయడానికి చూసినానికి దేవతలు ఎప్పుడో వచ్చారట. వచ్చిన తర్వాత ఇంద్రుడు కూడా అక్కడికి వచ్చాడట. ఇంద్రుడు వస్తే నందీశ్వరుడు కొమ్ములతో ఇలాగా విసిరాడట. అలా అంటే కొమ్ములతో పొడిపోయాడు. అతను ఇక్కడికి వచ్చి పడ్డాడు ఇంద్రుడు. స్పృహ తప్పితే స్పృహలోకి సూర్యనారాయణమూర్తి కళ్ళకి వచ్చాడు. కళ్ళకి వచ్చి నా విగ్రహం అక్కడ ఉంది, నువ్వు తవ్వేసి అక్కడ ప్రతిష్ఠ చేయని ఇంద్రుడికి స్వామి చెప్పారు, మన సూర్యనారాయణ స్వామి. అప్పుడు ఆయన అక్కడ ప్రతిష్ఠ చేశాడు. ఇంద్రుడు ప్రతిష్ఠ చేశాడు సూర్యనారాయణ స్వామి ఆయన చేతులతో. పంచలింగాలను ప్రతిష్ఠ చేశాడు. ఇక్కడ ఒకటి, కోటేశ్వరం గుడి ఒకటి, పిల్లిపాలెం ఒకటి, ఒరిస్సాలో ఒకటి, సరుబుజ్జిలో ఒకటి, ఇంకెక్కడ 2 ఉన్నాయి. మొత్తం పంచలింగాలు ఆయన చేతులతోటి స్వహస్తాలతోటి ఆయన ప్రతిష్ఠ చేశాడు. శ్రీకాకుళంలో అయితే స్టే చేస్తున్నాం. ఈరోజైతే నాకైతే 2 అన్నవాళ్ళు అయితే కలిసి మన ఎంజిఓకి సంబంధించిన అన్నవాళ్ళు వాళ్ళైతే మనకు బాగా హెల్ప్ చేస్తున్నారు అన్నమాట. ఇంకొకటి వచ్చేసి మన పిఎస్పీకే ఫ్యాన్స్ అనమాట. దాంట్లో కొంత వరకు వాళ్ళైతే పనిచేస్తారంట. పార్టీలో కానీ సోషల్ వర్క్స్ అయితే చేస్తారంట బాగా. మనకు కూడా ఈరోజు అయితే వాళ్ళే స్టే అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట. అన్న వాళ్ళు వచ్చేసి అన్న కానీ అన్న హాయ్ అదనమాట. ఇద్దరైతే మనకు శ్రీకాకుళం ఎంట్రెన్స్లో రోడ్లో అయితే కలిశారు. అన్న వాళ్ళైతే బాగా హెల్ప్ చేసి ఇక్కడైతే స్టే కోసం అయితే తీసుకొచ్చారు. స్టే కాసేపు అయితే రూమ్ మాట్లాడుకొని ఈరోజు అయితే ఫ్రీగా రూమ్లో ఉండబోతున్నాం. నైట్ అయితే ఇక్కడ స్టే చేస్తున్నాం అనమాట. మనం సైకిల్ వచ్చేసి ఇక్కడ పెట్టేసినాం. అన్న వాళ్ళు అయితే బాగానే హెల్ప్ చేస్తున్నారు. అయితే జనసేన పార్టీ తరఫున కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు అనమాట అన్న వాళ్ళు. అలా ఇక్కడైతే స్టే ఇచ్చారు అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అనమాట. ఇక్కడైతే లగేజ్ అంతా పడేసుకున్నా. ఇక్కడైతే ఎక్కడో దగ్గర మనకు స్టే ఇస్తారు, పడుకోవాలి. యాక్చువల్గా వీళ్ళు వచ్చేసి జనసేన పార్టీ లీడర్స్ అనమాట. మనకైతే వాళ్ళ ఎన్జిఓ తరఫున ఇంకా పార్టీ తరఫున మనకైతే స్టే ఇచ్చారనమాట. మార్నింగ్ కూడా మనకైతే కొన్ని అన్నవాళ్ళు అయితే మ్యాక్సిమం స్టేతో పాటు ఫుడ్ కూడా మనకైతే అరేంజ్ చేశారు. ఇదనమాట బ్రదర్ నేనైతే తింటాను. అసలుగా